హలో అండి, తిరు ఫుడీస్. ఈరోజు మనము ఆలు మసాలా కర్రీ ఎలా వండుకోవాలో చూద్దామండి. నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, కరివేపాకు అన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నానండి. కట్ చేసుకొని ఉంచుకున్నాను. కళాయి తీసుకొని పొయ్యి వెలిగించుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. నేనైతే 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చెనగపప్పు స్పూన్ వేసుకున్నాను, జీలకర్ర స్పూన్, మినపప్పు స్పూన్, ఆవాలు స్పూన్. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. నేనైతే రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు 3 తీసుకున్నానండి. మనం వేయించుకోవాలండి. కరివేపాకు తగినంత తీసుకున్నాను. ఈ విధంగా వేయించుకోవాలి. ముక్క మెత్తపడాలండి, ఉల్లిపాయ ముక్క. నేను ఆలుగడ్డ ముక్కలు వేసుకుంటున్నానండి. నేను కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నానండి, బ్లాక్ కలర్లోకి రాకుండా. ఈ విధంగా మగ్గనిచ్చండి. మూత పెట్టి మగ్గించుకుందాము. ఈ లోపల మిక్సీ వేసుకోవాలండి. నేను కొబ్బరి తీసుకుంటున్నానండి. టమాటా ముక్కలండి, నేను 3 టమాటాలు తీసుకున్నాను. యాలకులు 2 వేసుకున్నానండి. లవంగాలు 3, వెల్లుల్లి రెబ్బలు 6 వేసుకున్నాను. పుదీనా తగినంత వేసుకొని మిక్సీ వేసుకున్నానండి. ఈ లోపల కర్రీ చూద్దాము. అడుగంటకుండా మగ్గించుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి, స్పూను. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పసుపు స్పూన్ వేసుకున్నానండి, వేయించుకోవాలి. మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి, మిక్సీ జార్లో వేసి ఆ పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. నేను పెద్ద సైజు గ్లాస్లో వాటర్ తీసుకున్నానండి. ఉడికించుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా ఉడికిన తర్వాత నేనైతే 2 స్పూన్లు సాల్ట్ తీసుకున్నానండి. మీరు మీకు సరిపోయినంత వేసుకోండి. కారం 2 స్పూన్లు తీసుకున్నానండి. కలుపుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకొని తీసుకున్నామండి. ధనియాల పొడి 1 స్పూన్ తీసుకున్నానండి. కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆలు మసాలా కర్రీ అండి, చాలా బాగుంది. చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది.